హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ తీసుకున్నాను అనేసి ఒక చిన్న క్లారిఫికేషన్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. నేను ఎలా తీసుకున్నాను, ఎక్కడ చూశాను దాని ఫస్ట్ అనేసి మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాము అనేసి అయితే చేశాను. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, ఎక్కడ తీసుకున్నారు మీరు ఆన్లైన్ క్లాసెస్, ఎక్కడ చేస్తున్నారు, ఎంత కాస్ట్ అయింది అనేసి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ వీడియో అండి. నేను బేకడమీలో తీసుకున్నాను అనమాట. అది గూగుల్లో సెర్చ్ చేస్తేనే మనకు తెలిసిపోతుందండి. గూగుల్లో వెళ్ళి ఇలా బేకడమీ అనేసి టైప్ చేసామంటే మనకి ఇలా చాలా వెబ్సైట్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా వెబ్సైట్స్ అనేది వస్తుంది. మనం దాంట్లో వెళ్ళి మనం ఏ కోర్స్ చేయాలి అనేది. నేనైతే 90 days ప్రొఫెషనల్ బేకింగ్ కోర్స్ డిప్లొమా చేశానండి. నాకు 3 month కోర్స్ అది. బట్ మనకు యాక్సెసిబిలిటీ అనేది లైఫ్ లాంగ్ ఇస్తారనమాట. మనం లాగిన్ చేసుకొని మనము డౌట్స్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకు 3 month అయిన తర్వాత మనకు వీడియోస్ ఏం స్టాప్ అయిపోదు, మనకు పీడిఎఫ్స్ అనేది ఉంటుంది. నేనైతే ఎగ్లెస్ వెర్షన్ తీసుకున్నానండి. ఎగ్లెస్ వెర్షన్ ఏమంటే, నేను నార్త్ ఇండియాలో ఉంటాను, చాలా మందికి ఎగ్లెస్ వెర్షన్ అవసరం అవుతుంది ఇక్కడ. సో ఎగ్లెస్దే అడుగుతారనమాట ఎక్కువగా. ఇక్కడ మనకు ఆర్డర్స్ కూడా ఎక్కువ ఎగ్లెస్సే వస్తుంది. సో నేను ఎగ్లెస్లో తీసుకున్నాను. బట్ ఎగ్ బేస్డ్ వెర్షన్ మనకు పీడిఎఫ్ అనేది ఇచ్చేస్తారు, రెసిపీ అనేది ఇస్తారనమాట. సో మనం దాన్ని చూసి మనము రెసిపీ వచ్చేసింది అనుకోండి, మనకి ఎలా చేయాలి అనే డైరెక్షన్ వచ్చేసింది అనుకోండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాక్టీస్ మీద మనకు అన్ని వచ్చేస్తుంది అనమాట. ప్రాక్టీస్ చాలా వరకు చేయాలి. దీని ఫీజ్ వైజ్ వస్తే ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి అండి. ప్రొఫెషనల్ 90 days కోర్స్ అనమాట ఇది. ఇక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట అన్ని ఏమేమి ఉండాలి దీంట్లో అనేసి. ఇక్కడ చూడండి, మనకు స్పెషల్ కేక్స్, టార్ట్స్, మ్యాక్రాన్స్, కేక్ జార్స్, మళ్ళీ బ్రెడ్స్, పిజ్జా బేస్ చేస్తారు కదా అది, మళ్ళీ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బోన్ బాన్స్, నట్ బార్, ట్రఫుల్స్, మీడియన్స్ అనేసి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. కొంచెం కాదు, ప్రొఫెషనల్ వేలోనే నేర్పిస్తారు. ప్రతిదీ మనకు చాలా ఐటమ్స్ చూపిస్తారు. విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేసి ఉంటుందన్నమాట. కుకీస్ ఉంటుందండి దీంట్లో. మళ్ళీ ఫాండెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఫాండెంట్స్ కూడా నేర్పిస్తారు. అంటే ఫాండెంట్స్ తో టైగర్, లయన్ ఇలాంటివి చేయడము, డాల్స్ చేయడము, 2Dలోనూ ఎలా చేయాలి, 3Dలో ఎలా చేయాలి అనేసి మంచిగా నేర్పిస్తారు. లాంగ్వేజ్ వైజ్ చూసామంటే దీంట్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవైలబుల్ ఉందండి, వేరే లాంగ్వేజెస్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. మనకు డౌట్స్ ఎలా క్లారిఫై చేస్తారు అంటే, మంత్లీ 2 to 3 times మనకు గూగుల్ మీట్ లో మనకు చెఫ్ వాళ్ళు వస్తారు, మనకు లింక్ అనేది సెండ్ చేస్తారు. మనము వాళ్ళ లింక్ త్రూ మనము గూగుల్ మీట్ లో వెళ్ళి మనము అన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అడగచ్చు, వాళ్ళు క్లారిఫై చేస్తారు. హిందీ మాట్లాడతారండి చెఫ్స్. మనము డౌట్స్ క్లారిఫికేషన్ టైంలో మనం ఏమన్నా అడిగామంటే హిందీ అయితే వచ్చు బట్ తెలుగు, తమిళ్ ఇవన్నీ వచ్చా అనేది నాకు తెలీదు. బట్ హిందీ అయితే మాట్లాడతారు. అంత ముంబై అకాడమీ, పూణే అకాడమీ అనేసిందని వాళ్ళందరూ చెఫ్స్ నేర్పిస్తారనమాట. అలా మనకు ఫాండెంట్ లో వెడ్డింగ్ కేక్స్ ఎలా చేయాలి అనేది ఇది కూడా ఉంది. నేను ఈ కోర్స్ మాత్రము మైనస్ పాయింట్ అనేది నేను చెప్పను, బట్ ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలి, ఏదన్నా బేకింగ్ దీంట్లోనే వెళ్ళాలి, మనము కంపల్సరీ ఏమన్నా చేయాలి, బిజినెస్, హోమ్ బేకర్ అవ్వాలి. ఉమెన్స్ ఎక్కువ మంది ఇప్పుడు హోమ్ బేకింగ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అలా అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అయితే బాగానే ఉంది, బట్ ఇంగ్లీష్ బాగా రావాలి అంతే. దాని తర్వాత మీకు బడ్జెట్ కూడా ఉండాలి. 10,000 మనకు ఫీజు అనేది 10,000 అండి మనకు ఈ కోర్స్ ఫీజు. బట్ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏదేది సెపరేట్ గా కావాలన్నా కూడా 2,000, 3,000, 4,000 లో కూడా మనకు కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే ఆ రెసిపీస్ వరకు మనకు ఇస్తారనమాట. ఇప్పుడు మనాలి మ్యామ్ ఉన్నారు, వాళ్ళ కోర్సుని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. అట్లుంటుంది అనమాట దీంట్లో ప్రతిదీ. మీకు మోస్ట్లీ నేను అన్ని క్లారిఫై చేశానని అనుకుంటాను. బట్ ఓవరాల్ కోర్స్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ కోర్స్ని తీసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరీ 35,000 దాకా ఉండాలండి. మనకు కోర్స్కే 10,000 అవుతుంది. మనకు మెటీరియల్స్కి 25,000 అన్నా ఉండాలి. అన్ని మందే కాబట్టి మెటీరియల్స్, దానికి ఖచ్చితంగా 25,000 వరకు నాకు ఖర్చు అయింది నాకైతే. మీరు ఆల్రెడీ అవెన్ ఉంటే, దీంట్లో అయితే గ్యాస్ మీద చేయడం నేర్పియరండి, ఓన్లీ అవన్నే నేర్పిస్తారనమాట. అవెన్ టైమింగ్సే మనకు చెప్తారు. మళ్ళీ మెటీరియల్స్ ఏమేమి కావాలి, మన రెసిపీ బట్టి మెటీరియల్స్ ఏమేమి కావాలి అనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తారు. మనకు అమెజాన్లో లింక్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. మీరు ఇంకా కంపల్సరీ చేసుకోవాలి, ఒక బిజినెస్ గా స్టార్ట్ చేయాలి, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని దీన్ని తీసుకోవాలా అనుకుంటే మాత్రము ఖచ్చితంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లము.
అవైలబుల్ ఉంటే, మీకు ఫెసిలిటీస్ ఉంటే మేము చేసుకోగలుగుతాము, మా వల్ల అవుతుంది అంటే యూ క్యాన్ గో హెడ్. అది మంచిగానే ఉంటుంది. వీడియోస్ అయితే కూడా చాలా బాగా క్లారిటీగానే చెప్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటేనూ క్లారిఫై చేస్తారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో. నీట్గా ఆ వెబ్సైట్ని వెళ్ళి చూడండి. తీసుకోవాలనుకుంటే క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. బట్ నేను ఇంకా ఒకటి చెప్తానండి, మీరు అక్కడ 10,000 పెట్టి అవన్నీ నేర్చుకునేది యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్ అవి. బట్ ఎగ్జాక్ట్ రెసిపీస్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు, లేదని చెప్పలేదు. యూట్యూబ్లో కూడా చాలా వరకు రెసిపీస్ అనేది ఉన్నాయండి. నేను ఫ్యూచర్లో అయితే నేను ఏమేమి నేర్చుకున్నాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అంతంత డబ్బులు పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిది లైఫ్ స్టైల్ అనేది ఒకలాగా ఉండదు. అందరికి అన్ని డబ్బులతోనే ముడిపడింది. మీరు ఒక కేక్ టిన్ తీయాలన్నా కూడా అది డబ్బులతోనే ముడిపడింది కదా. అవన్ తీసుకోవాలి, ఓటీజీలో వాళ్ళు చెప్తారు కాబట్టి ఓటీజీ అన్నా అవన్ అన్నా ఏదో కన్వెక్షన్ అవన్ అన్నా ఉండాలి, ఏదన్నా ఒకటి కంపల్సరీ. వాళ్ళు గ్యాస్ మీద అయితే నేర్పియడం లేదు. నేను మోస్ట్లీ అన్ని వీడియోస్ మీకు నేను తీసుకునే కోర్స్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో, నేను ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ మీకు కంపల్సరీ నేను యూట్యూబ్లోనే వేస్తానండి. యూట్యూబ్లోనే వీడియో చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మాత్రం మీకు అన్నీ తెలిసిపోతుంది. కోర్స్లో ఏమేమి వచ్చిందో నేను మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తాను. దీంట్లోనే అన్ని రెసిపీస్ షేర్ చేస్తానండి నేను మీకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో మీరు కనుక ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి అనుకొని బట్ మాకు బడ్జెట్ లేదు అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దాంట్లో అన్ని వీడియోస్ పెడతాను, విత్ రెసిపీస్ పెడతానమాట. ప్రతిదీ గనాచ్ ఎలా చేయాలి, దాని రేషియోస్ ఏంటి, ఏమి ఎక్కడ దాంట్లో నాకు ఏం నేర్పించారో మీకు నేను అది ఖచ్చితంగా నేర్పిస్తాను. మెటీరియల్స్ తీసుకోండి. మెటీరియల్స్కి మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. మెటీరియల్స్ ఇంట్లో ఉంటేనే మనకు అన్నీ మంచిగా అవుతుంది అనమాట. మెటీరియల్స్ ఏమేమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏమేమి మెటీరియల్స్ ఉండాలి బిగినర్స్ దగ్గర అనేసి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు నేను ఇక్కడ చూపించిన దీంట్లో మీకు టార్ట్స్, మ్యాక్రాన్స్ కానీ, ఐస్ క్రీమ్ కేక్స్ కానీ, కుకీస్ కానీ, చాక్లెట్ చిప్ కుకీస్ కానీ ప్రతిదీ నేను మీకు యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటానండి 1 by 1గా క్లాస్లో. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అంటేనే మీరు హోమ్ బేకర్గా అయిపోవచ్చు అనమాట. మీరు హ్యాపీగా బిజినెస్ కూడా ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ కోర్సే కాదు, మాకు ఆర్మీలో కూడా మాకు నేర్పిస్తారనమాట. బేకింగ్ కానీ మీకు టైలరింగ్ అట్లాంటివి నేర్పిస్తారు. దాంట్లో కూడా నేను క్లాసెస్ వెళ్ళానండి. బట్ నాకు అక్కడ అంత ఎక్కువ నేర్పియలేదు అనమాట. ఒక్క స్పాంజ్ ఎలా చేయాలి, మళ్ళీ దాంట్లో ఫ్లేవర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే ఇంతనే కొంచెం లైట్గా చెప్తారనమాట. ఎక్కువ డీటెయిల్డ్గా చెప్పరు మనకు, ఎంతగా ఫీజు కట్టినా కూడా. అందుకనేసే నేను దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి సరే ఎట్లన్నా కానీ మంచిగా నేర్చుకోవాలి, ఒక హోమ్ బేకర్గా అయిపోవాలి అని, ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవాలి అనేసి నేను ఆన్లైన్లో మనకు ఇంట్లోనే ఉండి నేర్చుకునేలాగా ఏదైనా ఉంది అనేసి చూస్తే నాకు బేకడమీ కొంచెం బాగా అనిపించింది. దానికి ముందు యూట్యూబ్లో కూడా ఒకరు చాలా వరకు చూపిస్తూ ఉంటారు, హెచ్బిడి సంథింగ్ ఏదో. బట్ అంత క్లారిఫై వీడియోస్ లేదండి. వాళ్ళ ఫీజు వచ్చిందనే 6,500 ఇంకా ఉన్నింది. యూట్యూబ్లో కూడా చాలా రీల్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళది. ఒక విమెన్ వాళ్ళకు డాటర్ ఇద్దరు నేర్పిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర డైరెక్ట్ క్లాసెస్ మేబీ ఏమన్నా బాగుండొచ్చేమో కానీ ఆన్లైన్ క్లాసెస్లో పెద్దగా ఏం బాగాలేదు, గుర్తులేదు, అది నాకు తెలియలేదు వాళ్ళ ఛానల్ పేరేంటనేది. దాంట్లో చూసాను ఫస్ట్ 6,500 ఉన్నింది కానీ వాళ్ళు ఏది కానీ అంత క్లారిటీగా చెప్పడం లేదు. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేది కూడా మనకు చెప్పడం లేదనమాట. దీంట్లో మన క్లారిటీ ఉందండి, మనకి ఏం నేర్పిస్తున్నారు, మనకి ఏం చెప్తున్నారు, మనకి ఏమేమి జరుగుతున్నారు, మనకి ఏమేమి చెప్పిస్తారు ఈ కోర్సులో అనే క్లారిటీ వీళ్ళకునింది. బట్ వాళ్ళ దీంట్లో ఆ క్లారిటీ లేదనమాట. అందుకు నేను కాస్ట్ తక్కువైనా కూడా కానీ దాంట్లో నేను జాయిన్ అవ్వలేదన్నమాట. బట్ వాళ్ళది ఒక 2-3 వీడియోస్ చూశాను. బట్ చాలా డిస్టెన్స్ ఇంకా నేర్పిస్తున్నారు. ఆ డిస్టెన్స్ లో మనకు తెలియడం లేదనమాట ఏం నేర్పిస్తున్నారు. వాళ్ళు చూడడం కూడా ఇబ్బంది అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా హెల్ప్ఫుల్ గానే ఉందని అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన రెసిపీస్ మొత్తం నేను ఇలా ఒక బుక్ లో అయితే రాసి పెట్టేసుకున్నానండి, ప్రతిదీ ఎలా చెయ్యాలి అనేసి. ఎక్కువ బటర్తో చేస్తారనమాట. ఇప్పుడు హోమ్ బేకరీ వాళ్ళు డాల్డా యూస్ చేసిందని క్రీమ్ ఎలా చేస్తారు, షార్టనింగ్ యూస్ చేసి క్రీమ్ చేసి స్టోర్ చేస్తారు కదా, అవి కూడా నేర్పిస్తారండి దీంట్లో అయితే. ఇది 90 days ప్రొఫెషనల్ బేకింగ్ కోర్స్ నేను తీసుకునింది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అదే తీసుకోవాలని లేదు. మీకు ఏమన్నా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే, కుకీస్ వరకే నేర్చుకోవాలనుకుంటే కుకీస్ మాత్రమే తీసుకోండి, అలా కూడా తీసుకోవచ్చు. దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో
ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకండి. నేను మోస్ట్లీ అన్నీ ప్రొఫెషనల్ వేలో నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను. మెటీరియల్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకోండి చాలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు. ఎందుకు అంటే నేను ఇక్కడ మీకు విమెన్స్ ఇంట్లో ఇండిపెండెంట్గా ఉండాలని ఏదో కొంచెం ఫార్వర్డ్ అయ్యి మీకోసం నేను నేర్పిస్తున్నాను. నాలాగా ఎవరు అంతంత డబ్బులు వెళ్ళి ఖర్చు పెట్టకండి. నేను మోస్ట్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చాలా యూట్యూబ్లో కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్ నేర్పిస్తున్నారు కరెక్ట్గానే. సో అంత ఇన్వెస్ట్మెంట్ మీకు కావాల్సింది చెప్పండి. న్యూయార్క్ బేకరీ చీజ్ కేక్ కావాలంటే చెప్పండి, నేను నేర్పిస్తాను. కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో. దాని ప్రకారమే కూడా నేను నేర్పిస్తూ వస్తాను మీకు 1 by 1గా. సో నా థింకింగ్ ప్రకారము ఆ 10,000 అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా, పెట్టాలనుకుంటే పెట్టుకోండి. వీడియో అయితే వస్తుంది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు, నేను లేదు అని చెప్పలేదు. బట్ ఆ 10,000ని మీరు మెటీరియల్స్కి ఇన్వెస్ట్ చేశారు అంటే ఆ మెటీరియల్స్ అనేది మీ దగ్గర ఉంటే మీరు యూట్యూబ్లో చూసి కూడా చాలా వరకు ట్రై చేస్తూ ఉంటేనే మీరు హోమ్ బేకర్ అయిపోతారు. అంతే చెప్తాను. సో అంతేనండి ఈ వీడియోకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఎందుకో తెలియలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.